పూర్వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ప్రస్తుతం ఇన్‌కార్డినేషన్ గురించి తెలుసుకుంటున్నాం. విచ్ ఎ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో, మళ్ళా రాకెట్ ఎనాలజీలోకొద్దాం. సో, రాకెట్ ఎనాలజీ కింద ఇక్కడ బొమ్మలో చూపించడం జరిగింది. సపోజ్ ఓ పాయింట్ నుండి ప్రొజెక్ట్ చేసావనుకోండి. గమ్మత్తేంటంటే నువ్వు 90 డిగ్రీస్ యాంగిల్‌లో ప్రొజెక్ట్ చేసావనుకుంటావు. బట్ యాక్చువల్‌గా ఎప్పుడు జర్నీ అలా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నీకు తెలిసిన ఫోర్సెస్, తెలియని ఫోర్సెస్ చాలా దాని మీద పనిచేస్తుంటాయి. పనిచేస్తున్న ఫోర్సెస్ ఉంటాయి చూడు, అవి ఓ పారాబొలిటిక్ పాత్‌లోకి తీసుకెళ్తుంటాయి. అందుకని నీకేమో ఆ రాయేదో పైకేసినట్టు కనబడుతుంది. కానీ బయట నుండి చూస్తున్న వాడికి అదో పారాబొలిటిక్ పాత్‌లో ఉంటుంది. ఇది ఫిజిక్స్‌లో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాగే సపోజ్ ఓ రాయిని కొద్ది దూరం ఎత్తు నుండి విసిరేసామనుకో, అది వేగం బట్టి పలానా దూరంలో పడుతుంది. ఇంకా వేగంగా విసిరామనుకో, ఇంకా దూరంలో పడుతుంది. ఇంకా వేగంగా విసిరామనుకో, సో ఇక్కడ ఈ పారాబొలిక్‌గా హాఫ్ సర్కిల్‌గా సెక్టార్ కింద మూవ్ అవుతుంది గదా! సో, సర్టెన్ వెలాసిటీతో మూవ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఆర్బిటింగ్ అవుతుంది. ఎర్త్ చుట్టూ తిరుగుతుంటుంది. దీన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. దీంట్లో ఫిజిక్స్‌లో దీని గురించి బానే చదివుంటారు. మీరు ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్ అయితే. సో, ఈ ప్రొజెక్టైల్ పాత్ ఇలా ఉంటుంది. ఇలాగ ఆర్క్ లాగా ఉంటుంది. సో, ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్‌కి. మనం మామూలుగా మనం ఏమనుకుంటుంటాం అంటే వర్టికల్‌గా స్ట్రెయిట్‌గా భూమికి కరెక్ట్‌గా 90 డిగ్రీస్‌లో పెట్టేసాం. రాకెట్ స్ట్రెయిట్‌కేసేసాం. అది స్ట్రెయిట్ పైకెళ్ళిపోతుందనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ థట్. అది యాక్చువల్‌గా పారాబొలిటిక్ పాత్‌లోనే ఎళ్తుంటుంది. ఎందుకంటే ఇది ఐడియల్ హిపోథెటికల్ కండిషన్ 90 డిగ్రీస్‌లో ఎసేస్తే 90 డిగ్రీస్‌లో వెళ్ళిపోయిందనేది. నీకు జస్ట్ 0.00001 యాంగిల్ ఉన్నా, అది లాంగ్ డిస్టెన్స్‌లో స్పేస్ లాంటి లాంగ్ డిస్టెన్స్‌లో అది పారాబొలిటిక్ పాత్‌కి దారితీస్తుంటుంది. సో, రాకెట్ పారాబొలిటిక్ పాత్‌లోనే ఎళ్తుంది. ఆ! రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇనిషియల్ స్టేట్, ఇనిషియల్ స్టేట్ సర్టెన్ డైరెక్షన్‌లో ప్రొజెక్ట్ చేయబడుతుంది. ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవుతుంది. ఇది పారాబొలిటిక్ పాత్‌లో ఉంటుంది. ఈ పారాబోలా పాత్ అనేది ఎన్నిటి మీద ఆధారపడుతూ ఉంటుంది? ఈ పాత్ మార్గం ఎలా ఉంటుందనేది? రేంజ్ మీద ఎంత దూరం వెళ్తోంది? ఎంత యాంగిల్‌తో ప్రొజెక్ట్ చేసావు? ఎంత స్పీడ్‌తో ప్రొజెక్ట్ చేసావు? గ్రావిటేషన్ పుల్లింగ్ ఎంతుంది? ఎయిర్ ఫ్రిక్షన్ ఎలా ఉంది? రాకెట్ మాస్ ఎంత? నేచర్ ఆఫ్ మెటీరియల్స్, రాకెట్ మెటీరియల్ దేనితో తయారు చేయబడింది? ఎందుకంటే ఆ స్పీడ్‌కి అవి తగలడిపోయి ఫ్రిక్షన్‌కే బర్న్ అయిపోతే పాత్ రీచ్ ఔట్ అనే మాయట లేదు గదా! అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ రాకెట్ రన్నింగ్ సిస్టమ్స్, ఆ రాకెట్ రన్నింగ్ చేసే డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. రాకెట్‌ని జనరల్‌గా తప్పు సైన్స్‌ని ఏమని పిలుస్తుంటారు? రాకెట్ సైన్సెస్ అంటుంటారు. సో, చాలా చోట్ల వినుంటారన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఈజీలీ కెన్ అండర్‌స్టాండ్ ఇలా చెప్తుంటారు గదా! సో, ఆ డిఫరెంట్ రన్నింగ్ సిస్టమ్స్ మధ్య పర్ఫెక్ట్ ఇంటిగ్రిటీ ఉండాలి. ఏ సిస్టమ్ ఒక సిస్టమ్ అయితే ఒక సిస్టమ్ ఇంకో ఆధారపడి ఉంటుందక్కడ. ఏ సిస్టమ్‌లో ఫాల్ట్ ఉన్నా ఇంకో సిస్టమ్‌లో ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. మన బాడీలానే. మన బాడీలో రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి గదా! ఏ సిస్టమ్‌లో ఎఫెక్ట్ అయినా ఇంకో సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ వచ్చేస్తుంటుంది. అలాగే క్లియరెన్స్ ఆఫ్ పాత్ క్లియర్‌గా ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సర్ఫేస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంచింగ్ ప్యాడ్. ఈ లాంచింగ్ ప్యాడ్ యొక్క సర్ఫేస్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఏ టైమ్‌లో నువ్వు రిలీజ్ చేస్తున్నావు? ఎబ్ ఎబిలిటీ టు యూజ్ ద లాస్ ఆఫ్ యూనివర్స్. సో, ఈ లాస్ ఆఫ్ యూనివర్స్‌ని ఎంతవరకు నువ్వు ఎబిలిటీగా యూజ్ చేయగలుగుతావు? ఇన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. నువ్వు ఏదైతే ఇనిషియల్ స్టేట్ అనుకున్నావో, ఏది ఫైనల్ స్టేట్ అనుకున్నావో రీచ్ చేయాల్సింది. అది పాత్ అన్నమాట మూవ్‌మెంట్. అంటే లైఫ్ పాత్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో, లైఫ్ పాత్ తీసుకుంటే సేమ్ దానికి ఒక ప్రివైలింగ్ స్టేట్, అలానే ఎక్స్‌పెక్టెడ్ స్టేట్ టు అచీవ్.
ఈ స్థితి నుండి ఆ స్థితి పొందటానికి, ఈ స్థితి నుండి పొందటానికి ఒకటే మార్గం ఉంటుందా? చాలా మార్గాలుంటాయి. ఏ మార్గం అనేది లైఫ్ పాత్ అన్నమాట. ఆ లైఫ్ పాత్ అనేది దేని మీద ఆధారపడుతూ ఉంటుంది? ఇక్కడ కూడా సేమ్ రేంజ్ నువ్వు ఏం పొందాలనుకుంటున్నావు? ఈ ఉన్న స్థితికి ఆ స్థితి ఎంత దూరంలో ఉంది? నెక్స్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ చేంజెస్ మాట అక్కడ. చేంజ్ పరంగా రేంజ్. రేంజ్ మామూలుగా రేంజ్ అంటే డిస్టెన్స్ అవుతుంది. మీటర్‌లో, కిలోమీటర్‌లో చెప్తాం. ఇక్కడ డిస్టెన్స్ అని కాదు. ప్యూర్ ఫిజికల్ సెన్స్‌లో దాన్ని మాగ్నిట్యూడ్‌లో చెప్పేది కాదు. బట్ కానీ ఈ మార్పు ఎంత మార్పుంది? ఈ స్టేట్‌కి నువ్వు అనుకునే స్టేట్‌కి ఎంత మార్పుంది? అనేది ఒక మాగ్నిట్యూడ్ స్కేల్‌లో చెప్పగలిగితే ఆ రేంజ్ అన్నమాట. అలాగే డైరెక్షన్ ఎలా ఉంది? నువ్వు అదే డైరెక్షన్ ఒకటి, నువ్వు అచీవ్ అవ్వాల్సింది ఒకటి అనుకో. వర్కౌట్ కాదు కదా! అదే ఇంక్లినేషన్స్ ఎలా ఉన్నాయి నీవి? నీ టెండెన్సీస్ ఎలా ఉన్నాయి? ఇంక్లినేషన్ టెండెన్సీ మీద అసలు ఆ పని జరుగుతుందా లేదా? ఆ పాత్ మీద ప్రయాణం చేయగలుగుతావా లేదా? ఆధారపడుతుంది. అలాగే రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంతుంది? అలాగే బాండేజ్ పుల్ ఆఫ్ ద వరల్డ్ యాటిట్యూడ్స్ అవి. ఈ వరల్డ్‌లో బాండేజ్ ఎంతుంది నీకు? ప్రెజెంట్ ఉన్న స్థితికి ఎంత బాండేజ్ ఉంది? బాండేజ్ ఇనర్షియా రూపంలో తెలుస్తుంటుంది. అంటే ఇనర్షియా అంటే ఏంటి? ఉన్న స్థితిని కంటిన్యూ అవ్వలే లక్షణం. అలాగే ఈ స్థితి నుండి ఆ స్థితి పొందాలనేది మొబిలిటీ అన్నమాట. ఎమోటివిటీకి సంబంధించిన విషయం. అలాగే కాన్‌ఫ్లిక్ట్స్ ఏమున్నాయి? అలాగే వాసన స్ట్రక్చర్ ఏమిటి? నేచర్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆఫ్ ద హ్యూమన్ మేడ్ ఆఫ్ ఆ మనిషి తయారు చేయబడిన మెటీరియల్ ఏమిటి? వాడి కాంపిటెన్సీ చెప్తుంది. కెపాసిటీ చెప్తుందిది. ఇంటిగ్రిటీ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ రన్నింగ్ సిస్టమ్స్ అలాగే సేమ్ రాకెట్ ప్రొపెల్లింగ్ సిస్టమ్స్ లాగా ఇక్కడ బాడీ అండ్ మైండ్ యొక్క రన్నింగ్ సిస్టమ్స్ ఒక ఇంటిగ్రిటీ. సేమ్ టైమ్ కర్మ, ప్రారబ్ధ, సంచిత ఈ 2 కర్మలో పార్ట్‌నవి. అలాగే టైము, ఎబిలిటీ టు హార్వెస్ట్ లాస్ ఆఫ్ క్రియేషన్. ఇక్కడ అలాగే ఎబిలిటీ టు లాస్ ఆఫ్ నేచర్ ఎలా అయితే ఉందో బ్రాకెట్‌లో ఇక్కడ ఈ క్రియేషన్ యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఏబుల్‌గా హార్వెస్ట్ చేయగలగటం. క్రియేషను, ఎగ్జిస్టెన్స్ ఒక లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు వాటిని హార్వెస్ట్ చేసుకోగలగటం, ఆ సాయాన్ని పొందగలగటం అనే దాని మీద ఆధారపడుతుంది. అందుకోసం యాక్చువల్‌గా ఈ హైపోథెసిస్‌లో ఉండే ప్రతీది డీటెయిల్‌గా అర్థం చేసుకోగలిగితే మనం ఏం చేయాలనేది ప్లానింగ్ ఒకళ్ళు చెప్పక్కర్లేదు. మనకే అర్థమవుతుంది. మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే రియలైజేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. ప్లస్ ఇక్కడ నోయింగ్ మాత్రమే జరగగలదు ఈ వీడియోల ద్వారా. బట్ అండర్‌స్టాండింగ్, రియలైజేషన్ మీ చేతుల్లో ఉంటుంది. సో, రైట్. నౌ రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.